ఒకరోజు నేను ఓపీలో కూర్చొని ఉన్నా, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నా. ఒక లారీ డ్రైవరు నా దగ్గరికి కడుపు నొప్పిని వచ్చాడు. వాళ్ళ మీద పడుకోబెట్టి పరీక్ష చేశా. అతనికి అపెండిసైటిస్ అనే జబ్బు ఒక మోస్తరుగా ఉందనేది అర్థమైంది. ఇది నిర్ణయించడానికి ఈ జబ్బు గురించి తెలిసినటువంటి వాళ్ళకి ఒక నిమిషం కంటే పట్టదు. వాంతులైనాయి, కడుపులో నొప్పి పై పొట్టలో మొదలై కుడిపక్క కిందకి దిగింది. కింద పక్క పొట్టలో ఓ ప్రత్యేకమైన చోట నొక్కితే నొప్పి అని చెప్తున్నాడు. ఈ 3 లక్షణాలు చాలు అపెండిసైటిస్ అని చెప్పడానికి. దీన్ని 24 గంటల నొప్పి అని అంటాం. నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పా. అతన్ని పరీక్ష చేయటం, నిర్ణయం చేయటం నిమిషం 2 నిమిషాల్లో పూర్తయింది. ఏం చేయాలో కూడా చెప్పా. అతను పోతూ పోతూ స్కానింగ్ కూడా చేయలే. రోగం ఎట్లా చెప్తాడు ఈయన అని గొనుక్కుంటూ వెళ్ళాడు. అది నాకు వినపడ్డది. వెనక్కి పిలిచా, స్కానింగ్ బిల్లు కట్టమని చెప్పా. స్కానింగ్ పరీక్ష చేశా. అపెండిసైటిస్ జబ్బు అనే నిర్ధారణ అయింది. ఇదిగో స్కానింగ్ ద్వారా కూడా నీకు అపెండిసైటిస్ అనేది తేలింది, నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా. అప్పుడు అతను తృప్తిపడి ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమయ్యాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, రోగులు డాక్టర్ని నమ్మే కంటే మిషన్లను నమ్మడం ఎక్కువైంది. ఒక రోగి నేరుగా డాక్టర్ దగ్గరికి వచ్చి ఎక్స్రే తీశారు అన్నీ కనపడతాయి అంటాడు. ఇంకొక ఆయన స్కానింగ్ చేశారు అన్నీ కనపడతాయి అంటాడు. మరొక ఆయన గొంతులో గొట్టం వేయించుకోవడానికి వచ్చినాను సార్ అని అంటాడు. ఎందుకు వచ్చినాడో కూడా చెప్తాడు, తన బాధ చెప్పడు. మరొకతను ఏకంగా ఎంఆర్ఐ స్కాన్ తలకాయకి చేయించుకున్న పెద్ద పెద్ద ప్లేట్లు పెద్ద సంచిలో పట్టుకొని వస్తాడు. ఏంది ఇదయ్యా అంటాం. ఎంఆర్ఐ స్కానింగ్ సార్ అంటాడు. దేనికి అన్న? తలక చేయించుకున్నాను సార్ అంటాడు. ఎవరు చెప్పారు నీకు చేయించుకోమని అడుగుతాం. నేనే పోయినా డాక్టర్ దగ్గరికి అని అంటాడు ఆయన. ఏ డాక్టర్ అని చెప్పలేదా అని మరలా అడుగుతాం, అనుమానం దొలక్క. ఎవరు చెప్పలా, నేనే పోయా అంటాడు ఆయన. అంటే 4-5 వేలు ఖర్చు పెట్టుకుని ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలనుకునే అతను ఒక డాక్టర్కి 100 రూపాయలు ఇచ్చి ఇది ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్న జబ్బా కాదా నిర్ణయించుకోవడానికి ఎందుకు సిద్ధపడలేదు? వీటన్నిటికీ కారణం ఏంటంటే, మిషన్లు అయితే అబద్ధాలు చెప్పవు, డాక్టర్లు అబద్ధాలు చెప్తారనే నమ్మకం జనంలో బలంగా పాతుకున్నందువల్లనే మిషన్లను నమ్మడం మొదలైంది, డాక్టర్లను నమ్మడం తగ్గించడమైంది. ఒక 40-50 ఏళ్ళ నాటి పరిస్థితి ఇలా లేదు. జీవితంలో మిషన్ల ప్రాబల్యం పెరిగింది, వైద్యంలో మిషన్ల ప్రాబల్యం పెరిగింది. పెరిగినాక మిషన్లే వాస్తవాలు చెప్తాయి, డాక్టర్లు చెప్పలేరు అనే పరిస్థితికి జనం అభిప్రాయాలు కన్సాలిడేట్ అయినాయి. అందుకని ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది.